తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్న వేళ ఆ వ్యవహారంలో మరొక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డికి బాసటగా దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు గాంధీ భవన్ వేదికగా కొండా సురేఖపై వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తూ గళమెత్తినప్పటికీ రేవంత్ కు తోబుట్టువులా ఉండే మంత్రి సీతక్క స్పందించలేదు. నాడు వైఎస్ఆర్ కు చేవెళ్ల చెల్లెమ్మల, నేడు రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తురాలిగా ఉన్న సీతక్క ఈ తీవ్ర వివాదంలో ఎక్కడా నోరు విప్పకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి? ఇది సీఎం స్వయంగా ఇచ్చిన ఆదేశాలా, లేక వివాదాలకు దూరంగా ఉండాలనే వ్యూహాత్మక మౌనమా? ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సీతక్క మౌనం వెనుక ఉన్న లోగుట్టేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విమర్శలు, ధిక్కార స్వరాలు తరచూ తెరపైకి వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తీవ్ర ఎరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలకు బలమైన అస్త్రంగా మారిన ఈ పరిణామంపై పార్టీలోని రేవంత్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎపిసోడ్లో 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి, ముఖ్యమంత్రికి నష్టం కలిగించేలా మాట్లాడిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హైకమాండ్ను డిమాండ్ చేశారు. ఇంతటి భారీ రచ్చ జరుగుతున్న వేళ సీఎంకు అత్యంత నమ్మకస్తురాలైన మంత్రి సీతక్క మాత్రం ఈ వివాదంపై స్పందించకపోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారా, లేక సొంత పార్టీ, సొంత జిల్లా, తోటి మహిళా మంత్రి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నారా అనే చర్చ సాగుతుంది. మరి ఈ వివాద సమయంలో మంత్రి సీతక్క అంతరాంగం మాత్రం ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల చెల్లెమ్మగా ఎలా ఉండేవారో నేడు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క తోబుట్టువులా ఉన్నారు. టీడీపీ రోజుల నుంచి కాంగ్రెస్ వరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా, కుటుంబ సభ్యురాలిగా సీతక్క మెలిగారు. సాధారణంగా సీఎంపై రాజకీయ ప్రత్యర్థులు ఈగ వాలినా తీవ్రంగా స్పందించే నేతల్లో సీతక్క ఒకరు. అలాంటిది సొంత పార్టీకి చెందిన నేతలే ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు సీతక్క వాటిని బాహాటంగా ఖండించకపోవటం, ఎలాంటి ప్రకటన చేయకపోవటం పార్టీ వర్గాలలో అనేక అనుమానాలకు తావిచ్చింది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వానికి, పార్టీకి, అలానే వ్యక్తిగతంగా సీఎంకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లా పరిణామాలను సమన్వయం చేయాల్సిన స్థానంలో ఉన్న సీతక్క ఈ మౌనం వహించడం వెనుక ఏమైనా లోతైన వ్యూహం దాగి ఉందా అనే చర్చ సాగుతుంది. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంతో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖపై వేటు వేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో సరికొత్త చర్చ మొదలైంది. సీఎంకు అత్యంత ఆప్తురాలైన సీతక్కే ఏమీ మాట్లాడనప్పుడు తాము ముందుకొచ్చి ప్రకటనలు చేసి తొందరపడ్డామా అన్న అంతర్మదనం కొందరిలో కనిపిస్తుంది. అధిష్టానం వద్ద పంచాయతీ నడుస్తున్న సమయంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ కంటే ముందే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టడం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సీఎంకు చేరవేసి నష్టం కలగకుండా కాపాడాల్సిన వారు దూరంగా, మౌనంగా ఉండడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి పార్టీ వ్యవహారాలలో కానీ, వ్యక్తిగత వ్యవహారాలలో కానీ తలదూర్చి వివాదాలకు కేంద్ర బిందువుగా కాకూడదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బాసటగా నిలవాలని, ఇది రాజకీయ పరిణతికి అవసరమని, అందుకే సీతక్క సీఎం రేవంత్ రెడ్డి విషయంలో వారి పైన వచ్చిన ఆరోపణల విషయంలో ఆచితూచి ఉంటున్నారని, దానిని మౌనంగా భావించకూడదని తొలి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి తోబుట్టువుల మంత్రి సీతక్కే ఉంటుందనే వాదనలు వారి అనుచరులు అంటున్నారు. ఎదుటివారు చేసిన తప్పులను మనం కూడా చేయకూడదనే ధోరణితోనే మౌనంగా ఉంటున్నారని ఆమె వర్గం చెబుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి తన వల్ల నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారంపై ఆమె మౌనం వహిస్తున్నారంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అవసరం వచ్చిన ప్రతి సందర్భంలోనూ అటు రాజకీయంగా, ఇటు పార్టీ పరంగా, కుటుంబంలోనూ, ప్రభుత్వంలోనూ ముందు వరుసలో బాసటగా నిలుస్తున్నారని, కేవలం వివాదాల సమయంలో మాత్రమే దూరంగా ఉంటున్నారు తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉండడం కాదని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాలలో తన నమ్ముకున్న వారికి అన్ని వేళలా అండగా ఉండాలని, రాజకీయ నీతిని మాత్రం పాటించాలని మరికొందరు భావిస్తున్నారు.
మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్లో మంత్రి సీతక్క మౌనం కాంగ్రెస్ వర్గాలలో అనేక రాజకీయ లెక్కలకు తావిస్తుంది. ఇది సీఎం సూచనలతో పాటిస్తున్న వ్యూహాత్మక సంయమనమా లేక ఉమ్మడి జిల్లా రాజకీయాలలో ఎలాంటి ముద్ర పడకూడదనే దూరమా అనేది త్వరలోనే తేలనుంది. మరి కొండా సురేఖ వ్యవహారంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.